హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్స్ చూస్తే మాత్రం నిన్నటి వరకు యాక్షన్ బ్యాక్ వీకెండ్ లాగా కనిపించాయి. సో నిన్న హ్యూజ్ వోల్టాలిటీ, సో 200 పాయింట్స్ ప్లస్ మైనస్, అలాగే ఎండ్ ఆఫ్ ది డే వచ్చే వరకు మాత్రం మనకి ఫ్లాట్ గా క్లోజ్ అవడం గమనించాం బోత్ ఇండిసెస్. బట్ ఈ రోజు చూస్తే మాత్రం వీక్లీ ఎక్స్పైరీ ఫర్ నిఫ్టీ. సో మార్కెట్స్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ చూస్తే మాత్రం లాభాలు ఓపెన్ అయినాయి. నిఫ్టీ చూస్తే 24,374 దగ్గర అరౌండ్ ఒక 10 పాయింట్స్ గ్యాప్ అప్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం 56,823 దగ్గర అరౌండ్ ఒక 240 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. రేపటి వరకు మనకి సీజ్ ఫైర్ ఏదైతే ఉందో సో అది మనకి క్లోజ్ అవడం మనం గమనిస్తున్నాం. సో దాంతో ఇంకా డీల్స్ ఇంకా ఫర్దర్ మూవ్ అవుతాయా లేదా అన్న చూసుకుంటే మాత్రం అమెరికా టైమింగ్ ప్రకారం చూసుకుంటే వెనస్డే ఈవినింగ్, మన కాల ప్రకారం చూసుకుంటే మాత్రం థర్స్డే రోజు ఎర్లీ మార్నింగ్. సో ఈ సీజ్ ఫైర్ ఇంకా పొడిగిస్తారా లేకపోతే అక్కడికి హాల్ట్ చేస్తారా అన్నది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాలి. అండ్ యుఎస్ ఇరాన్ మధ్యలో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో మనకి ఇంకా ఇక్కడ నుంచి ఫర్దర్ గా గ్లోబల్ న్యూస్ ఏదైనా టెన్షన్ పెట్టే ఆస్కారం ఉందా, లేదా నిఫ్టీ ఇక్కడ నుంచి బాటమ్ అవుట్ అయిపోయిందా, సో ఫర్దర్ మూవ్ ఇంకా బుల్స్ యాక్షన్స్ ఉంటుందా అన్నది మనకి థర్స్డే మార్నింగ్ వరకు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాలి. సో ఈ రోజు చూసుకుంటే మాత్రం డాలర్ చాలా స్ట్రాంగ్ ఉంది, విక్స్ కొంచెం వీక్ అయినా బట్ మార్కెట్స్ మాత్రం హైయర్ లెవెల్స్ ని మాత్రం డెఫినెట్ గా హోల్డ్ చేస్తుంది. సో మనం గతంలో అనుకుంటా ఉన్నాం, సో ఏదైతే 24,000 రెసిస్టెన్స్ ఉందో దాని మీదకి వస్తే మాత్రం ఒక హైయర్ మూవ్స్ అనేది చూసే ఆస్కారం మనకు కనిపిస్తుందని. సో అదే డెఫినెట్ గా బుల్స్ పార్టిసిపేట్ చేస్తుంది. నిఫ్టీకి ఇప్పుడు చూస్తే మాత్రం 200 డిఎంఏ చాలా స్టిఫ్ రెసిస్టెన్స్ గా కనిపిస్తా ఉంది హైయర్ సైడ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం అలోకంగా 200 డిఎంఏ ఎబో మనకి సస్టైన్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. సో ఈ రోజు వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ ఆప్షన్స్ ఎక్కడ ఎక్స్పైరీ అయింది చూస్తే మాత్రం స్మార్ట్ మనీ 24,600 to 24,500 ఈ మధ్యలోనే మనకు అయింది. సో నిన్న ఈ హ్యూజ్ షార్ట్స్ కూడా బిల్టప్ అయ్యాయి. దాంతో ఈ రోజు మార్కెట్స్ హైయర్ లెవెల్స్ లో కన్సల్టేషన్ అయ్యి సో 24,500 and 600 మధ్యలో స్మార్ట్ మనీ అనేది ప్లే అవడం మనం గమనిస్తా ఉన్నాం. 24,600 కాల్ చూసుకుంటే మాత్రం మార్నింగ్ 32 రూపీస్ ఉండే, బట్ ఎండ్ ఆఫ్ ది డే రాగానే అది జీరో అవడం మనం గమనించాం. అలాగే 24,500 పుట్టు కూడా మార్నింగ్ 218 రూపీస్ ఉండే, సో అది కాస్త ఎండ్ ఆఫ్ ది డే రావడం వరకు జీరో అవడం మనం గమనిస్తా ఉన్నాం. టెక్నికల్ గా చూసుకుంటే మాత్రం హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ మనం రన్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం 200 డే రియాక్సేషన్ ఫేస్ ఏదైతే ఉందో దాన్ని నిన్న ఛేదించి దాని ఎబో క్లోజ్ అవడం మనం గమనించాం. బట్ నిన్న బ్యాంక్ నిఫ్టీ పోల్చుకుంటే చాలా తక్కువనే పెర్ఫార్మెన్స్ అయింది అనుకోవాలి. బికాస్ ఆఫ్ 2 హ్యూజ్ బిగ్ బ్యాంక్స్ మనకి రిజల్ట్స్ మనకి వచ్చిన బ్యాంక్ నిఫ్టీలో హెవీ మూవ్మెంట్ అనేది మనం నిన్న చూడలేకపోయాం. సో దాంతో కొద్దిగా డిసప్పాయింట్ అనుకోవచ్చు. బట్ థింగ్ ఏంటంటే ఈ రోజు మాత్రం మార్కెట్స్ చాలా పాజిటివ్ తోనే మనకి ట్రేడ్ అవడం మనం గమనించాం. కాబట్టి ఇంకా ఫర్దర్ గా మూవ్ అవుతుందా అంటే డెఫినెట్ గా థర్స్డే వరకు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాలి. సో ఈ రోజు నిఫ్టీ చూసుకుంటే మాత్రం ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. బట్ నియర్ 200 డిఎంఏ బార్ దగ్గర ఈ రోజు ఓపెన్ లో చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఏదైతే ఓపెన్ అయిందో అక్కడ నుంచి ఆ గ్యాప్ 10 పాయింట్స్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసి అక్కడ నుంచి ఫామ్ అవడం గమనించాం. బట్ నిన్నటి వరకు చూసుకుంటే మాత్రం నిఫ్టీకి ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ ఇచ్చింది. సో నిన్నటి హై ఏదైతే ఉందో 24,880, సో దాన్ని అధిగమించుతూనే ఒక్కసారినే బుల్స్ ఆఫ్ ది చీర్స్ లాగా మనకి పుంజుకోవడం మనం గమనిస్తా ఉన్నాం. సో మేబీ ఇక్కడ నుంచి సపోర్ట్ రెసిస్టెన్స్ కి నిఫ్టీ చూస్తే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి నిన్నటి లో అయితే ఉందో డోజీ క్యాండిల్ కి ఏదైతే దాని హై గానీ దాని లో గానీ చాలా క్రూషియల్ గా ఉంటుంది. సో ఆ లో చూసుకుంటే మాత్రం 24,241. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే మనకు ఫర్దర్ గా డౌన్ సైడ్ ఫాల్ ఉంటుంది. అది కూడా 24,096 ఫ్రైడే రోజు వచ్చిన లో. సో మనకి గతంలో కూడా అనుకున్నాం ఇదివరకు 24,000 చాలా క్రిటికల్ గా రెసిస్టెన్స్ గా పాయింట్ మారింది. ఇప్పుడు కాస్త అది సపోర్ట్ కి రావడం మనం గమనిస్తున్నాం. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం 100 డిఎంఏ బార్ ఒక రెసిస్టెన్స్ గా నిఫ్టీ కనిపిస్తా ఉంది 24,668. సో అది అధిగమిస్తే మాత్రం డెఫినెట్ గా 200 డిఎంఏ బార్ వాల్యూ ఏదైతే ఉందో 24,812. సో అది అధిగమిస్తే మాత్రం డెఫినెట్ గా బుల్స్ మాత్రం మళ్ళీ 26K మార్క్ కూడా అచీవ్ అయ్యే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది. డెఫినెట్ గా 200 డిఎంఏ బార్ వాల్యూ అధిగమిస్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది నిఫ్టీలో చూసే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. రేంజ్ చూస్తే మాత్రం 24,000 నుంచి 24,812 ఈ మధ్యలోనే కన్సల్టేషన్ ఆస్కారం కపుల్ ఆఫ్ వీక్స్ మేబీ ఎక్స్పైరీ వరకు రావచ్చు ఆస్కారం కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో నిన్నటి వరకు ఏదైతే 200 డిఎంఏ కోసం మనం ఎదురు చూస్తున్నామో అది అధిగమించి దాని ఎబోనే నిన్న క్లోజ్ అవడం గమనించాం. సో దాంతో మనకు ఒక్కసారిగానే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం పుంజుకోవడం కనిపిస్తుంది. మేబీ ఇక్కడ నుంచి కూడా ఇంకో 200 నుంచి 3,000 పాయింట్స్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. కాబట్టి మేబీ ఎక్స్పైరీ వరకు మాత్రం బ్యాంక్ నిఫ్టీలో 58,500 to 59,000 దాకా వెళ్లే ఆస్కారం కూడా
మనకు కనిపిస్తుంది. బట్ గ్లోబల్ న్యూస్ ఏది నెగిటివ్ గా రాకపోతే, అపార్ట్ ఆఫ్ ద 6th and 9th రోజు ఏదైతే గ్యాప్ ఉందో అది నిఫ్టీ ఫుల్ఫిల్ చేసింది, బట్ బ్యాంక్ నిఫ్టీ ఫుల్ఫిల్ చేయలేకపోయింది. ఆ 1400 పాయింట్స్ గ్యాప్ ఏదైతే ఉందో 6th మార్చ్ రోజు లో చూసుకుంటే 57,696 అండ్ 9th రోజు మార్చ్ హై చూసుకుంటే 56,274. ఈ 1400 పాయింట్స్ గ్యాప్ ని ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు ఇంకో 200 పాయింట్స్ అవేలోనే ఫుల్ఫిల్ కాలేకపోయింది. మేబీ దాన్ని ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూసే ఆస్కారం ఉంటుంది. డెఫినెట్ గా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కంపేర్ టు నిఫ్టీ బై అండ్ డిప్ స్ట్రాటజీలో మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఈ రోజు హై చూస్తే 57,410. సో మనకి ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలంటే 57,696, ఇంకా 200 పాయింట్స్ అవేలోనే ఆ గ్యాప్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా బ్యాంక్ నిఫ్టీ బై అండ్ డిప్ స్ట్రాటజీలో మనకు కనిపిస్తా ఉంది. సో మనకి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 56,695 దట్ వాజ్ అండ్ 200 DMA బార్ వాల్యూ, అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. మేబీ అది బ్రేక్ డౌన్ అయితే మాత్రం 55,841 స్వింగ్ లో, సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉండే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 57,696 అండ్ 58,807 అనేది రెసిస్టెన్స్ పాయింట్ గా మనకి రానున్న రోజుల్లో మనకు కనిపిస్తా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం మనకి బై అండ్ డిప్ స్ట్రాటజీలోనే మనకి కనిపిస్తా ఉంది. సో ఈ రోజు లీడింగ్ చేసిన సెక్టార్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, పవర్, రియాలిటీ, టెలికామ్, కన్సూమర్ డ్యూరబుల్ లాంటి సెక్టార్స్ లో ఈ రోజు 1 to 2% ర్యాలీ చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే మాత్రం 0.8% వరకు, నియరెస్ట్ 1% వరకు ర్యాలీ అనేది ఈరోజు చూడగలిగాం. సో రియాలిటీ రంగాల్లో చూసుకుంటే మాత్రం రైమాండ్, శోభా, గోద్రేజ్ ప్రాపర్టీస్, లోదా, DLF లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యి, నష్టాలు చూసుకుంటే మాత్రం ఒక్క స్టాక్ కూడా లేదు. కన్సూమర్ డ్యూరబుల్ చూసుకుంటే మాత్రం సెంచరీ ప్లే, హ్యావెల్స్, వోల్టాస్, డిక్సాన్, వీగార్డ్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి, నష్టాల్లో చూసుకుంటే మాత్రం CG కన్సూమర్, టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. ఆటో స్పేస్ చూసుకుంటే మాత్రం భారత్ ఫోర్జ్, మదర్సన్ సుమి, ఎక్సైడ్, బోష్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. రిజల్ట్స్ రియాక్షన్స్ తో పెరిగిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం నెల్కో అరౌండ్ చూస్తే 9% ర్యాలీ చూడగలిగాం. PNB హౌసింగ్ ఫైనాన్స్ అయితే 9% ర్యాలీ చూడగలిగాం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6% ర్యాలీ అనేది చూడగలిగాం. డిఫెన్స్ సెక్టర్ చూసుకుంటే మాత్రం ఎవ్రీ టైం మంచి రైజింగ్ కనిపిస్తా ఉంది. లైక్ జెన్ టెక్నాలజీస్ ఈరోజు 6% ర్యాలీ, డేటా ప్యాటర్న్స్ 6% ర్యాలీ, ఆస్ట్రా మైక్రో అరౌండ్ 4% ర్యాలీ, ఎంటార్ టెక్నాలజీస్ 3% ర్యాలీ అనేది మన స్టాక్స్ చూడగలిగాం. సో ఈరోజు 2 స్టాక్స్ చూసుకుందాం. సో లెమన్ ట్రీ అయితే అరౌండ్ ఈ రోజు 7% ర్యాలీ చూసాం. నిఫ్టీ 500 లో గ్రేటెస్ట్ స్టాక్ అని చెప్పుకోవాలి. ఈ రోజు సింగిల్ ఇంట్రాడే గెయిన్ స్టాక్. డిసెంబర్ 2020 తర్వాత నుంచి ఇలాంటి ర్యాలీ స్టాక్లు ఎప్పుడు చూడగలగలేదు. సో 5% ఈ రోజు చూసుకుంటే మాత్రం హై నుంచి మనకి 5% కూడా కరెక్ట్ అవడం మన ఈ స్టాక్ ని గమనించాం. హై వాల్యూమ్స్ అయినాయి, ఒక రికార్డ్ వాల్యూమ్స్ లాగా. సో 10.4 crores షేర్స్ అనేది ఈరోజు వాల్యూమ్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. సో అనదర్ స్టాక్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో లాస్ట్ 3 days నుంచి స్టాక్ అయితే ఎవ్రీడే హైయర్ హైస్ ఫార్మేషన్ రావడం మనకు కనిపిస్తా ఉన్నాం. సో ఫిబ్రవరి 2024 తర్వాత ఇలాంటి వాల్యూమ్స్ ఎప్పుడు జరగలేదు. సో అది చాలా బాగా వాల్యూమ్స్ జరగడం కనిపించింది. 13.3 crores షేర్స్ ట్రేడ్ అయ్యని చెప్పుకోవాలి ఈ రోజు. సో ఓవరాల్ గా టర్న్ ఓవర్ చూసుకుంటే మాత్రం ఈ రోజు క్రాస్ అరౌండ్ 1000 crores మనకి టర్న్ ఓవర్ అవడం కూడా జరిగింది. ఏప్రిల్ నుంచి చూసుకుంటే 30% ర్యాలీ అనేది చూడగలిగాం ఈ స్టాక్ లో. సో మనకి నవంబర్ 2022 తర్వాత నుంచి బిగ్గెస్ట్ సింగిల్ డే గెయిన్ అండ్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్ అని మన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం ఫర్దర్ గా 56 and 48 లెవెల్స్ గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడెస్ రీసెర్చ్. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.